ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాని మీద అంత నమ్మకం, మా మీద ఇంత అనుమానం ఏంటి? ముందు దాని బ్యాగే చూడండి. అందరివి చెక్ చేయాల్సిందే కదమ్మా. తను అలాంటి పనులు చేయదని అందరికీ తెలుసు. చెక్ చేయండి, తప్పులేదు. ఇది శ్రీకర్ బావది, ఇది అర్చనది. దీని మీద అనుమానం ఉందని చెప్పానా? అదే జరిగింది. ఇది మామూలు పిల్ల కాదు, దొంగ పిల్ల. నేను తీయలేదురా బాబు, కుయ్యో మర్రో అన్నాను. అయినా సరే నన్ను అనుమానించారు. నేనేదో రోజు పర్సులు చైన్లు కొట్టేసే దొంగలాగా. పోలీసులకి క్లూ దొరికినట్టు కృష్ణకి సంబంధించిన చైన్ దొరికిందని ఇంట్రోగేషన్కి వచ్చారు. ఇప్పుడేమంటారు? అమ్మో అమ్మో అమ్మో, మామూలుది కాదిది. మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి దీని కన్ను ముక్కు పుడక మీదే ఉంది. అర్చన చేసుండదు. దీని బ్యాగ్ లోనే కనిపించింది కదా. అర్చన, దీనికి నీ సమాధానం ఏంటమ్మా? అసలు నీ బ్యాగ్లో ఎందుకుందమ్మా? నువ్వే దొంగిలించావా? గోడ కొట్టిన మేకలా అలా ముంగి మొహం వేసుకుని ఉన్నావేంటి? చెప్పవే. 4 తగిలిస్తే అదే చెప్తుంది. అర్చన, మాట్లాడమ్మా. ఇది చిన్న విషయం కాదు. ఈ తప్పు కుటుంబం మొత్తం మీద పడుతుంది. నీ మౌనం అంగీకారం అనుకోవాలా? లేదు, అర్చన చేసుండదు. కృష్ణ బావే అర్చన బ్యాగ్ లో పెట్టుంటాడు. ఇదిగో కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. అర్చన చేసిందంటే మేము నమ్మం. ఇది నీ పనే. కాదండి, నేనే చేశాను. అవని గారింటి నుంచి దీన్ని దొంగలించింది నేనే. కృష్ణ గారి మీద నింద వేయకండి, నేనే దొంగని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తున్నాను మేడం. ఎందుకు దొంగతనం నీ మీద వేసుకుంటున్నావు? నేను చేసింది ఒప్పుకుంటున్నాను. తిండి బట్ట తప్ప ఏమీ ఆశించని దానివి దీని గురించి ఆశపడ్డావా? ఆశ కలిగింది. ఎందుకు కలిగింది? ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఇంటి గొడవలకు విసిగిపోయాను. మనశ్శాంతి కరువైంది. ఈవిడేమో తన కూతురి విషయంలో నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నారు. మీరేమో అమ్మవారిని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకురమ్మంటున్నారు. ఇరు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాను. అందుకే ముక్కు పుడకన అమ్ముకుని ఎటైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని నిర్ణయించుకున్నా. ఎంతో నమ్మకంగా ఉంటూ మా వంశపు ముక్కు పుడకను దొంగతనం చెయ్యాలని చూస్తావా? నిన్ను ఆగిపోయావేంటమ్మా? చంప పగలగొట్టు. చిన్న పిల్లవి కదా అని ఆగిపోయాను. అయితే నువ్వు కొట్టకూడదు, నేను కొట్టొచ్చు. శౌర్య, ఎందుకు అరుస్తావు?
దీనికి శిక్ష సరిపోదు. ఇటువంటి తప్పుకి పాల్పడినందుకు నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. వెంటనే మా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపో. నిజ నిర్ధారణ చేసుకుని నిర్ణయాలను తీసుకోండి, తొందరపడకండి. తనే ఒప్పుకుంది కదమ్మా. ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఆ కారణం చెప్పమనమ్మా. ఇంకే కారణం లేదండి. ఇంకేమంటావమ్మా? ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడుండకు. జీవితంలో మా కంటికి కనిపించుకు. వెళ్ళిపో. అనాథలా వచ్చాను, అనాథలానే పోతాను. 2 సార్లు మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది కదా, 4 రోజులు ఉండనివ్వండి, అసలు నిజం బయటపడుతుంది. 4 గోడల మధ్య నిజ స్వరూపం బయటపడింది కదా, ఇక ఉపేక్షించేదే లేదు. నీకే చెప్పేది, బయలుదేరు బయలుదేరు. బయలుదేరమంటే బొమ్మలా చూస్తుంది. బంగారం ఇట్రా, ఇవి ఇందులో పెట్టు. ఇన్నాళ్టికి దొంగవి దొరికావు. నిన్ను మర్యాదగా పంపించకూడదే, బయటికి గెంటేయాలి. కూతురైనట్టు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నా కూతురు లేని లోటుని ఇంతకాలం ఈ అర్చనే తీర్చింది, అందుకే బాధగా ఉంది. అలా అని దానిని మీ ఇంటికి తీసుకువెళ్తావేమో. నీ ఇంట్లోనూ ఉండకూడదు. ఉంచావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ముక్కు పొడుకుని దొంగలించే మనస్తత్వం కాదమ్మా నీది. ఇప్పటికైనా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం. ఇంకా నా గురించి మీరు ఆలోచించకండి.